ఒకసారి నన్ను జైలు ఎన్ని రోజులు పెట్టిందో వాళ్ళకి తెలుసు. నా బిడ్డ లగ్గం ఉంటే కూడా లగ్గానికి ఇంటరిం బెయిల్ 2 గంటలు లగ్గం చూడడానికి కూడా అభ్యంతరం పెట్టి ఢిల్లీ నుంచి న్యాయవాదులను తీసుకొచ్చి ఇక్కడ వాదించి ఆయన బిడ్డ లగ్గ పత్రిక రాసుకోవడానికి కూడా వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి కోర్టులో వాదించిన వాదనలు అక్కడ ఉన్నాయి అధ్యక్ష. కోర్టున కండిషనల్ బెయిల్ ఇచ్చింది అధ్యక్ష. చెర్లపల్లి జైలు నుంచి ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్కి పోయి నా బిడ్డ లగ్గ పత్రిక రాసుకొని అక్కడి నుంచి సీదా మళ్ళీ చెర్లపల్లి జైలు పోయిన అధ్యక్ష. రాజకీయ కక్షా సాధింపు మీదా నాదా? నా బిడ్డ లగ్గానికి రేపు నన్ను అడ్డుకున్నా ఏ పరికైనా అధ్యక్ష మన పిల్లల కంటే మనకి ఏముంటుంది అధ్యక్ష? ఈ భూమిగా నిజంగా నేను లక్షలు రూపాయలు ఎన్నికల ప్రియాలు కూడా ఆ కుటుంబానికి చెర్లపల్లి జైలు అడగట్టు లభిస్తాను. కానీ ఆ హామీ కూడా నేను అమలు చేయలేదు. ఎందుకంటే నేను ఇంత ప్రదర్శించాలని ఈ అధికారం ప్రజలు ఇచ్చింది. ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, పారదర్శకమైన పరిపాలన అందించడం కోసం నాకు అధికారం ఇచ్చింది.